మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అని స్లోగన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు నష్టం జరుగుతుందని వాళ్ళ స్లోగన్. ఏ నష్టము ఇది? కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడీపీ పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటురా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలుంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా, హిందువులైనా, బీసీల యొక్క కొట్టగొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీ రాజులు కూడా. నేనంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవతుని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటలేరు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే ఇది నయీం మటన్ షాప్, నయీం మటన్ షాప్. కట్కోల పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ కురవతులు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు కొట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ కొట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇవాళ హిందువుల కురవతులు దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇవాళ, బీసీలు అనేవి హిందువుల కురవతులు దెబ్బతీస్తున్నారు. ఇవాళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు అప్పీల్ చేస్తున్నా, ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కురవతులు కాపాడాలి, హిందువుల కురవతులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం.